గత వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీలకు దోచిపెట్టారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. తిరుమల ఈ సేకరణకు సంబంధించిన కఠిన నిబంధనలను మార్చిందెవరని ఆయన ప్రశ్నించారు. రోజుకు 4 లక్షల లీటర్ల సామర్థ్యం నిబంధనను తీసేశారని, 250 కోట్ల రూపాయల టర్నోవర్ను 150 కోట్ల రూపాయలకు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. డైరీ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి తీసుకొచ్చారన్నారు. ఇక నిబంధనలు సడలింపు చేయడంతో తమకు కావాల్సిన ప్రైవేటు వ్యాపారులకు టెండర్లు ఇచ్చేందుకు పునాది పడిందని అన్నారు. ఒక మహాపాపం, దోపిడీకి ఆనాడే తెరలేపి కల్తీ నెయ్యిని ఏటా సరఫరా చేశారని మండిపడ్డారు. నాటి ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం లేకపోతే తిరుమలలో 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందా? వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. చూసాం, మన చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని పాలించారు అధ్యక్ష. కానీ వలసవాదులు పాలించినప్పుడు కంటే గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు కానీ, కల్తీ నెయ్యి వల్ల కోట్లాది మంది ప్రజల, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో కుట్రపూరితమైన ఆలోచనతో తిరుమల పవిత్రతని దెబ్బతినే విధంగా దీనికి నాంది పలికారని చెప్పడానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. మంత్రి గారి స్టేట్మెంట్ మనం చూస్తే దానిలో ఎంతసేపటికి కూడా అధికారుల యొక్క పాత్ర గురించి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ అంశం ఎలా బయటకు వచ్చిందనేది ఒక్కసారి మనం చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12, 2024న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఏఆర్ డైరీ అనే వాళ్ళకి గత ప్రభుత్వం, గత చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి టెండర్నిస్తే సరఫరా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే కల్తీ నెయ్యి వాడి లడ్డూల నాణ్యత బాగోలేదని చెప్పి గుర్తించి అధికారులు వాటిని ల్యాబ్ కోసం పంపిస్తే అధ్యక్ష, దానిలో కల్తీ జరిగిందని వచ్చిన దాని మీద ఒక ప్రభుత్వం ఒక సిట్టిని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి దాని మీద గతంలో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరేం తప్పు చేయలా, మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనం చూసాం మన చరిత్ర.